అమలాపురం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాల సంఘాల ఐక్య వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో జంగా బాబురావు ఆధ్వర్యంలో ఎస్సీలకు తాజా జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ జరగాలని, మాల ప్రతినిధుల వాదనలు విని న్యాయంగా ఆలోచించాలని, ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంటులో చర్చ జరిపి చట్ట ప్రకారం నడవాలని, జాతీయ ఎస్సీ కమిషన్తో చర్చించి వారి ఆమోదం కూడా తీసుకోవాలని, జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామని ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేయాలని జంగాబాబురావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆమ్డా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మాలలుంటే మాలలు లేనట్టే జనాభా లెక్కలు చూపించడం, మా సోదరుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని, ఎప్పుడూ విడగొట్టి పరిపాలించడం ఆయనకు మాత్రమే సాధ్యమని మండిపడ్డారు. జనసేన నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు మాట్లాడుతూ, అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మాలల కోసం మా ఎమ్మెల్యేలు గొంతు నొక్కకుండా వారిని మాట్లాడనివ్వండి పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటూ మరోసారి ఆలోచించాలని కోరారు. జంగాబాబురావు మాలలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధపడటానికి రెడీగా ఉన్నామని, దానికి తోడు ఎవరైతే ఐపీఎస్, ఐఏఎస్ మా జాతి అధికారులు ఉన్నారో వారితో ఒకే వేదికపై కలిసి మా హక్కులు మేము సాధించే దిశలో ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గెడ్డం సురేష్ బాబు, పొలమూరు మోహన్ బాబు, పెనుమాల చిట్టుబాబు, రేవు తిరుపతిరావు, ఓటాల వెంకటేష్, ఐతాబత్తుల సువర్రాజు, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వర్గీకరణ అంశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ వర్గీకరణ విషయాన్ని మరి చేయడం అనేది చాలా దురదృష్టకర విషయం. కానీ మేము మనం చేసేది ఒకటే, వర్గీకరణకు మేము ఎవరం కూడా వ్యతిరేకం కాదు. ఆ వర్గీకరణ అనేది సక్రమంగా జరగాలనే ఆలోచనతోటే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈవేళ ఈ రాష్ట్రంలో 100కి 100 మంది ఈ షెడ్యూల్ క్యాస్ట్ జాబితా ఉంటే అందులో 90 మంది మాలలు ఉంటారు. ఒక్క 10% మరి మాదిగలు ఉండేటువంటి పరిస్థితి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ వారికి అందరికీ కూడా తెలుసున్నటువంటి విషయమే. మాది 10 గ్రామాలు ఉంటే వాళ్ళది ఒక గ్రామం ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకుని మీరు ఈ షెడ్యూల్ కాస్ట్ జాబితా అనేది 59 కులాలు, 19 కులాలు మాదిగలకి సంబంధించినటువంటిది, మిగతా 40 కులాలు మాకు సంబంధించినటువంటి. ఇందులో ఏ కులాల వారు ఎంత, మాల మాస్టర్లు ఎంత, మాల దేవర ఎంత, మాల దాసరి ఎంత, మాల మాటిడు ఎంత, రెల్లు కులస్తులు ఎంత అనేది మీరు స్పెసిఫిక్ గా ఏ కుల వారు ఎంతమంది ఉన్నారు అనేది మరి 2024-25 సెన్సస్ ప్రకారం మీరు కుల సమీకరణ చేసి మీరు వర్గీకరణ చేయండి. మా యొక్క ఈ ఒక్క న్యాయపరమైనటువంటి కోరికని, చాలా ధర్మమైనటువంటి కోరికని మీరు అనిచేసి ఈ రాష్ట్రంలోనే సుమారు మేము మాదిగలకి 300 మంది మేము ఉంటే 100 మంది ఉన్నటువంటి వారికి 6.5 ఇచ్చి 100కి 90 మంది ఉన్నటువంటి మాకు 7.5 ఇవ్వడం అనేది ఎంతో దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మానవుల మీద మీకు ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనని మార్చుకోవాలి. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనప్పటికీ కూడా రిజర్వేషన్ వర్గీకరణ చేయండి అని మేము చెప్తున్నాం. అది సక్రమైన పద్ధతిలో జరగాలని మరి ఉభయ రాష్ట్రాలు కూడా మరి ఆలోచన చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. జంగాబాబురావు జిల్లా దళిత ఐక్యవేదిక కన్వీనర్ని, అఖిల భారత మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ని జిల్లా తరఫున మరి ఈరోజు మీ అందరికీ జైవ్యం తెలియజేస్తూ, ఈరోజు అమలాపురంలో ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా మరి వర్గీకరణ అంశం, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తేవటం చాలా దుర్మార్గం. గతంలో కూడా వర్గీకరణ ఆయన గవర్నమెంట్లోనే చేశారు. అయినా అది కోర్టు తోసిపుచ్చింది. దాని పర్యవసానం ఏ విధంగా అనుభవించారో ఆయనకే తెలుసు. ఏది ఏమైనప్పటికీ
ఈ అంశాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఆహ్వానించం, వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా. ఈ వర్గీకరణ కేవలం ఏకపక్ష నిర్ణయం. దీనిలో లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీలందరినీ కూడా మీరు సేకరించండి జనసంఖ్య. అంతేగాని మేము అనుకున్నట్టు మీ అనుకున్న గ్రూప్ కి మాదిగలకి ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని ఏకపక్షంగా చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వాడవాడలా కూడా మాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యం చేస్తాం. అదేవిధంగా కూడా ఎవరైతే క్రిమినల్ లో ఉన్నారో ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఐఆర్ఎస్ లో అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు ఉండి చూసుకోండి, మాలల మీద కక్ష సాధింపు మానేయండి మీరు. ఎందుకంటే మొన్న మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మాలలో వేశారు ఓట్లు మీకు పూర్తిగా. ఏదో అనుకుంటున్నారు మీరు. మరి జగన్ లో 22 పథకాలు ఎత్తేసేయడానికి మీరు వ్యాకరణంగా మాట్లాడారు. మరి ఆ పథకాలన్నీ మీరు ఎందుకు రివోక్ చేయరు? మీరు వచ్చారు కదా అధికారంలో, రివోక్ చేయండి. మీకు దమ్ముంటే చేయండి రివోక్. ఆ విధంగా పథకాలన్నీ జైవులండి. నా పేరు ఇసుకపట్ల రఘుబాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి నేను. ఇవాళ రాష్ట్రంలో మాలల యొక్క పరిస్థితి కొంచెం అనిశ్చిత వాతావరణంలో ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న కేబినెట్ వర్గీకరణ ఆమోదించింది. అది కూడా లెక్కలు కూడా కరెక్ట్ గా చేయలేదు. ఎందుకంటే మాలలకేమో 7.5, మాదిగలకేమో 6.5 అని చెప్పేసి వాళ్ళు కేబినెట్ ఆమోదించారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అంటే 100 మంది మాలలు ఉంటే 90 మంది మాదిగలు ఉన్నట్టు మీరు చిత్రీకరించారు. ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో మాలలో తక్కువ, మాదిగలు ఎక్కువ. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువ. మరి తెలంగాణలో 9% ఏమో మాదిగలకి ఇచ్చి 5% మాలలకి ఇచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మేము హైయెస్ట్ పాపులేషన్ మేము ఉన్నాం. 2011 జనాభా లెక్కలు పట్టుకొచ్చి కాకి లెక్కలు చూపిస్తున్నారు. పైపెచ్చు ఇక్కడ ఎస్సీలు మాలల్లో 32,000 మంది, మాదిగలేమో 35,000 మంది అని, మళ్ళీ మాలల్లో క్రిస్టియన్ కూడా డిలీట్ చేసి ఇది ఘోరమైనటువంటి కార్యక్రమం చేసింది ఏకసభ్య కమిషన్. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి 151 సీట్లు వచ్చాయి. అది మానవులందరూ కూడా ఎస్సీలందరూ కూడా వైసీపీ పక్షాన్ని చేసేశారు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి 162 సీట్లు వచ్చాయంటే మేము మీకు ఓట్లు వేయలేదు అనుకుంటున్నారా? ఆ ప్రభుత్వంలో మేమంతా కూడా విసిగిపోయాం. మా సభలన్నీ పాటు చేశారు. మాకున్నటువంటి 22 పథకాలు తీసి పడేశారు. అనేక రకాలుగా మమ్మల్ని ఘోరంగా ఇబ్బంది పెడితే మేమందరం కూడా ఎట్టి పరిస్థితులను కూడా ఎన్డీఏ కూటమికి మేము సపోర్ట్ చేసి మేము ఓట్లేసి మీ విజయానికి మేము కూడా కారకలేం. కానీ మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఒక వర్గానికి మీరు కొమ్ము కాస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది. మీరు ఆ చర్చలో కూడా మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళు మాట్లాడినట్లేదు, వాళ్ళు నోరు నొక్కేస్తున్నారు. మీ ఎజెండా పట్టుకొచ్చి వాళ్ళ చెప్తున్నారు తప్ప మా మనసులో చెప్పుకోకుండా చేస్తున్నారు. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, ఇది పార్లమెంట్ లో 341 ఆర్టికల్ ప్రకారంగా చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అప్పుడు మేము దాన్ని ఒప్పుకుంటాం తప్ప ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా దీని మీద మేము ఏకీభవించలేము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని మనం చేస్తాం. జై భీమ్.